ఒక క్రైస్తవునికి పరిపూర్ణత క్రైస్తవుడని ఎప్పుడు చేకూర్చబడుతుందంటే ఆ వ్యక్తి లోకము కాకోకుండా లోకములో నుండి చనిపోయి దేవునిలో పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా బ్రతికింపబడాలి. నికోదేముతో ప్రభు మాట్లాడుతూ నీవు క్రొత్తగా జన్మించాలని అంటే నికోదేము ఏమనుకున్నాడు, అదేంటి ప్రభువా, నేను ముసలివాడిని, నేను మరలా చనిపోయి మరలా ఎలా బ్రతుకుతాను? మానవుని జ్ఞానానికి అతీతమైనటువంటి జ్ఞానము, మర్మము, త్రిత్వ మర్మములో ఉన్నటువంటి రహస్యం. భూమి మీద విషయాలు అర్థము కాకపోతే పరలోక విషయాలను మనం ఎలా అర్థం చేసుకోగలము? కనుక భూమి కంటే పరలోక సంబంధమైన విషయాలు మనకు అవసరమైనవి కనుక మనము తిరిగి పునర్జన్మ సంబంధం ద్వారా బ్రతికింపబడాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. క్రొత్త జన్మము యొక్క అనుభూతి మనకు ఎందుకు అవసరము అనంటే మనము దేవుని రాజ్యములో పాత్రులుగా మనం చేయబడటానికి. దేవుని రాజ్యములో మనము పాత్రులుగా చేయబడాలి. దేవుని రాజ్యములో మనము ఒక స్థానాన్ని సంపాదించుకోవాలనంటే నీలో నాలో నీటి అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవము మనకు అవసరమైనది.